నా కోసం నువ్వు పని చేయవా? బాగా మీ బైబిల్ చదువుకోండి. పక్కనున్న పల్లికి వెళ్ళండి, ఆ పక్కనున్న పట్టణానికి వెళ్ళండి, ఆ పక్కనున్న రాష్ట్రానికి వెళ్ళండి. దేవుని మాటలు చెప్పరా? దేవుని మనసు చెప్పరా? వాడి కోసం పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పరా? ఆ దుష్టుడు గురించి, ఆ సర్పం గురించి మీరు చెప్పరా? సమాజాన్ని పాడు చేస్తుందండి, సమాజాన్ని నాశనానికి నడిపిస్తుందండి అది. మరి మీరు చేసే పని ఏంటి? మీరు ఏ పని చేయరా? ఏ పని చేయకపోతే ఎలా? అపోస్తలులు కార్యాలు ఎలా చేశారు, ఉందా? నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. ఈ సమయంలో ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇవ్వడంలో ప్రతి బిడ్డను మీరు ఈ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాం. అలాగే నేను ఈ సువార్తంలో మీరే తోడుకొండమని మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేరుకున్నాము. మరి మీ ప్రాంతంలోనే మరి స్కూల్ వద్ద క్రీస్తు విజ్ఞాన సువార్త సభలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పనులను త్వరగా ముగించుకుని రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశారు అపోస్తలుల కార్యాలు, నువ్వు చేయాలి ఆ దేవుని కార్యాలు. పగలైన రాత్రైనా ఆ దేవునిలాగే చెయ్యాలి నీవు తన కార్యములు. చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశావు ఎన్నో శుభకార్యాలు, చేశావు నీ సొంత కార్యాలు, ఆ దేవుని కోసం చేశావా కార్యాలు, శుభకార్యాలు అయితే చేశావుగా. పాతాళమందే ఏ పని అయినా లేదు, ఈ భూమిలోన ఉన్నప్పుడే చేయాలిగా. పరలోకం వెళ్ళాలిలాగే, ప్రభు పని చేశాడు ఇలాగే. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు.
ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. యేసును అవసరాలకు వాడుకుంటున్నావా? యేసుని అవసరాలకు నువ్వు వాడుకుంటున్నావా? ఆయన కష్టం వచ్చింది ఇప్పుడు. ఏంటి కష్టం తెలుసా? తండ్రి పనిని చేయవలసిన బాధ ఆయన మీద పడింది. అందుకే ప్రాణాలు ఇచ్చాడు ఆయన. ఆయన ఉన్న 33 సంవత్సరంలో తను చేయగలిగిన ప్రతి పనిని చేశాడు. మిగిలిన కాలం ఆయన వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిందండి సుమారు. మరి ఆయన మనకు అప్పగించిన పనులు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను నేను ఏమైతే కోరుకున్నానో, నా తండ్రి నాకు ఏమైతే నేర్పించాడో వాటిని మీరు చెయ్యండి అని పంపుతున్నాడు. అంటే అలా పంపబడిన వారు అనగా మీరు, అనగా నేను, ఆయన నిజంగా మనం వశపరుచుకుంటే ఆయన పనిలోనే ఉంటాం.